పోసానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే ఒక పెద్ద షాక్‌ని పోలీసులిచ్చారు. పోలీసులు పోసాని కృష్ణమురళి మీద 17 స్టేషన్‌లలో కేసులున్నట్టుగా ఈరోజు బహిర్గతమైంది. పోసాని కృష్ణమురళిని నిన్న నరసరావుపేట పోలీసులు కూడా ఒక పీటీ వారెంట్ తీసుకొని రావటం, ఆయన్ని కూడా విచారించాలని వాళ్ళు అడగటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ రోజుకి తెలియవస్తున్న సమాచారం ఏమిటంటే, ఒక 17 పోలీస్ స్టేషన్లలో ఈ పోసాని కృష్ణమురళి మీద కేసులు ఉన్నట్టుగా పోలీసులు మొత్తం ఐడెంటిఫై చేయటం. అంటే ఒక్కొక్క కేసులోనూ మళ్ళీ రిమాండు లేకపోతే ఇలా రిమాండ్‌ను కొనసాగించటానికి ఆల్రెడీ 3 కేసులు కోర్టులో దాని తాలూకు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి ఉండటం, ఇలాంటి కొన్ని నియమాలన్నీ ఉండటం మూలాన ఆల్మోస్ట్ ఆల్ పోసానిని ఫుల్‌గా లాక్ చేసేయటానికి రంగం సిద్ధం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇది కేవలం పోసాని కోసమో, పోసాని మాట్లాడిన మాటల కోసమో కాదు. ఇక్కడ అంతర్గతంగా పోసాని చెప్పినట్టు ఈ స్క్రిప్ట్ మొత్తం నాకు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచే వస్తుంది. దీన్ని సజ్జల భార్గవ్ రెడ్డి ఈ ఈ వీడియోలో మొత్తం వైరల్ చేస్తాడు అని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళిని ఫుల్గా లాక్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సజ్జల భార్గవ్ రెడ్డి కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ కేసుకి ఈ కేసుల్లో కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిలు తెచ్చుకోవటానికి వీలు లేకుండా చేయటానికి ఇది ఒక పథకం అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో అతివాగుడు వాగి, పిచ్చవాగుడు వాగి, మన నోటికే గాంగా బూతులు బాగా వచ్చని ఆ బూతులు మాట్లాడటం, ఎక్కడో ఎప్పుడో ఉదాహరించిన గతంలో శ్రీశ్రీ లాంటి వాళ్ళు రాసిన కొన్ని గేయాల్లో నుంచి బూతులు ఉన్న వాటిని మాత్రమే ఏరకొచ్చుకొని ఆ బూతుల్ని నొక్కి మాట్లాడి ఏదో సునకానందం పొందిన పోసాని కృష్ణమురళికి ఈరోజు కుక్క చావు ఎదురైంది అని ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. ఆ రోజున పొందిన సునకానందానికి ఈరోజు కుక్క చావుకి మరి రెండిటికి అదే పోలిక వస్తుంది. మరి అంతకు మించి వేరే చెప్పుకోవటానికి ఏం లేకుండా పోయింది. కాకపోతే ఇక్కడ పోసాని కృష్ణమురళిని గట్టిగా ఒత్తటం ద్వారా ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డిని, మరొక పక్కన సజ్జల భార్గవ్ రెడ్డిని ఇద్దరిని టైట్ చేసేసినట్టు అవుతుంది. ఇంతే కాకుండా సోషల్ మీడియాలో కార్యకర్తలు వాడే ఈ అసభ్య పదజాలం మొత్తం మీద గతంలో పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆయన హోమ్ మినిస్టర్ ముందే కొంచెం ఆయనకున్న ఆవేదన వ్యక్తం చేయటం మూలాన సోషల్ మీడియాలో కార్యకర్తల మీద గట్టిగా చర్యలు తీసుకున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయటం, కొంతమందికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం అంతా కూడా జరిగిపోయింది. అయినప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అవేర్ అవటం కోసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలు వేసుకుని ఆ కొత్త పథకాలకి మళ్ళీ ఆయన పునర్జీవం పోయటానికి ఈ సోషల్ మీడియాని వాడబోతూ ఉన్నాడు. ఇప్పుడు కొత్త ముసుగులో కొత్త సోషల్ మీడియా వారు నడవబోతుంటే వాళ్ళని సైతం మొక్కై వంగనది మానై వంగుతుందా అన్నట్టు ఇప్పుడే గనక ఇలాంటి వాటన్నిటి మీద టైట్ చేసేస్తే అసలు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మర్యాదకరంగా మాట్లాడే వాళ్ళు కానీ, మ్యాటర్ మాట్లాడగలిగే వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఇలాంటి కుక్కమూతి పిందెలన్నీ పోతాయి. ఈవెన్ ఇప్పుడు మనకు కొద్దిగా ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారంగా తెలియవస్తుంది ఏమిటంటే, ఈ పోసాని కృష్ణమురళి ప్లేస్లోకి కొత్తగా మళ్ళీ లక్ష్మీ పార్వతిని తీసుకొని రాబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా వినిపిస్తున్న వాదన. మొన్ననే ఆవిడ ఈ పోసాని అంశంలోనే బయటకు వచ్చి మళ్ళీ వాగింది. చంద్రబాబు నాయుడు శాపనార్థాలు, పిల్లి శాపనార్థాలు పెట్టడం, ఇట్లాగా ఇత్యాది మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే మరి ఇప్పుడు వాటి మీద కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని రాబోతున్నారు అనేది కూడా చూసుకోవాలి. కాకపోతే ఆడవాళ్ళనైతే ఏం చేయొద్దని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆ పేరుని నాని మొన్న చెప్పాడు కదా, మధ్యలో వాళ్ళ ఆవిడ పేరు మీదనే ఆ గోడౌన్ ఉండటం మూలాన అందులో బియ్యం కనపడకుండా పోయాని అని వాళ్ళే కేసు పెట్టినా దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపటానికి వీలు లేకుండా ఉన్నప్పటికీ ఆవిడని మాత్రం ఆ కేసులో అరెస్ట్ చేయొద్దు. ఏమన్నా కావాలంటే పేరుని నానిను వాళ్ళ అబ్బాయిని ఏదన్నా కావాలంటే చేసుకోండి తప్ప ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు నాయుడు చెప్పాడని పేరుని నాని అన్నాడు. మరి అలా ఆ ప్లేసులో ఏమన్నా కొద్దో గొప్ప ఈ లక్ష్మీ పార్వతి తప్పించుకుంటుంది. కానీ మరి శ్రీరెడ్డి ఉన్న విచిత్రమైన భాష అంతా వాడేసింది.
ఆల్రెడీ ఈ పోసాని కృష్ణమురళి లాగానే ఆర్జీవీకి కూడా టైట్ కాబోతోంది. మొన్నటి వరకు అయితే ఆర్జీవీ మీద ఉన్న ఆ ఒక్క కేసు, ఏ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఆ కేసులో ఆయన్ని విచారణ చేయడానికి 41A నోటీస్ ఇస్తే ఆయన హాజరు కాలేదు. అందుకని పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆయన మంచం కింద దాక్కుని నేనేం మంచం కింద దాక్కోలేదని చెప్పుకుంటూ ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఒకసారి విచారణ జరిగింది. ఇలాంటి ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ కూడా మరే ఇతర కేసుల్లో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా. వల్లభనేని వంశీ అరెస్ట్ ఎలా జరిగిందో మనం చూసాం. కాకపోతే ఏదైనా చట్ట ప్రకారంగా ఉండాలి కాబట్టి ప్రభుత్వం కూడా చట్ట ప్రకారంగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటి తాలూకు వ్యవహారాన్ని మొత్తం బయటకు తీస్తుంది. మేము కక్ష సాధింపు చెయ్యం అని చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కాను వీళ్ళందరినీ ఉపేక్షిస్తూ కూర్చోవలసిన అవసరం లేదు అనేది ప్రతి టీడీపీ కార్యకర్త గట్టిగా కోరుకుంటున్నాడు. ఇలాంటి వ్యవహారాలు మొత్తాన్ని చూసిన తర్వాతనే, టీడీపీ కార్యకర్తల్లో ఆవేదన పెరిగిపోతున్న విధానాన్ని చూసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు కూడా ఫుల్గా డెసిషన్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో ఈ విచిత్రమైన వారు కానీ అసభ్యకరమైన యుద్ధం చేయటానికి వాళ్ళు సన్నాహం చేసుకుంటున్న వాటన్నిటినీ విచ్ఛిన్నం చేసినట్టు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి దెబ్బకి పోసాని కృష్ణమురళికి మైండ్ బ్లాక్ అయిపోలేదు ఇక్కడ.